ఇప్పుడు మీ మీద మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. బాలికలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొంతమంది పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. పిల్లల జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు హోంమంత్రి అనిత. ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో వాడు ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్ గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్ గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈ రోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ములుగు జిల్లా తాడ్వాయి